ఖచ్చితంగా ఈ పోరాటం చేయాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొని వచ్చారు. ఎందుకోసం తెచ్చినారయ్యా? రాయలసీమ 4 జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు పీడు భూములకు పిల్ల కాలువల ద్వారా నీరు చెక్ తీసుకొని వచ్చినారు. 6,850 కోట్లతో ఆయన మొదలుపెట్టి ఆయన చనిపోయే రోజుకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసిన లైనింగ్ తో నిన్న పిలిచిన టెండర్లతో కలిపి దాదాపుగా దీన్ని 20,000 కోట్ల రూపాయలకు పెంచినారు. మరి ఎవరికైనా ఒక ఎకరాకు తరిచేదానికి పిల్లకాలువ నిర్మాణం ఏమైనా జరిగిందా? కేవలము దీన్ని దోపిడీ యజ్ఞంగా మార్చినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞంగా ఆయన జీవిత కాలంలో ఆయన రైతుల కోసం పడిన కష్టము చేసిన పాదయాత్రలకు ఫలితంగా ఈ రోజు గాలేరు నగరి హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు రాయలసీమ ప్రాంతానికి. మన అనంతపురం జిల్లాలో దాదాపుగా ప్రత్యేకించి మన సత్యసాయి జిల్లాలో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. ఇది రాజశేఖర రెడ్డి గారి కళ. మరి ఈ కళను సాకారం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమేనా? మరి రాజశేఖర రెడ్డి గారి కళను సాకారం చేయడానికి జగనన్న పడుతున్న కష్టం గురించి కూడా ఒక మాటలో వివరిస్తారు. రాజన్న 40 టీఎంసీల హంద్రీనీవాని తీసుకొచ్చారు 4 జిల్లాలకు. 40 టీఎంసీల హంద్రీనీవా 4 జిల్లాలకు తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఈ హంద్రీనీవా ఒక ప్రాజెక్టే కాదు, మంచినీళ్ళకి ఏదో చేద్దాం 5 టీఎంసీలు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు మనమంతా ఓడించినాక 2004లో వచ్చిన రాజన్న దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు పిల్లకాలువలు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. అనేక రిజర్వాయర్ల నిర్మాణం చేశారు. మరి జగనన్న వచ్చినాక ఈ 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టుతో ఇప్పుడు చెరువులు నింపుతా ఉన్నారు. చాలా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చింది, పేరూరు డ్యామ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదనలో ఉంది, భైరవాతిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదనలో ఉంది. అదేవిధంగా మన డోన్ దగ్గర ఒక 60 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. అదేవిధంగా గాజులకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా, అనేక ప్రాజెక్టులకు మంచినీటి కోసం ఖర్చు పెట్టాలా, కియా ఫ్యాక్టరీకి నీళ్ళు ఇవ్వాలా. 40 టీఎంసీలతో ఏమీ చేయలేమనేసి దీన్ని 63 టీఎంసీలకు పెంచారు. ఎంత పెంచారు? 6,300 క్యూసెక్కులకు కాలువ వెడల్పు చేస్తూ జీడిపల్లి వరకు 63 టీఎంసీలు 120 రోజుల్లో తీసుకొచ్చే విధంగా ఆయన ఈ ప్రాజెక్టు చేశారు. అయినా కూడా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కడప జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ కర్నూలు అనంతపురంలో దాటుకొని మాకు నీళ్లు రావు, ఇక్కడ అంతా కూడా చెరువులు నింపడము, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం లాంటి డిమాండ్స్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. మాకు ప్రత్యేకమైన కాలువ కావాలంటే చిత్తూరు జిల్లాలో చక్రాయపేట మండలం నుంచి, కడప జిల్లా చక్రాయపేట మండలం నుంచి గాలేరు నగరి ప్రాజెక్టు కాలువ, ఆ కాలువ నుండి హంద్రీనీవా కాలువ చిత్తూరు జిల్లాలోకి వచ్చేదానికి వరకు పొంగనూరు బ్రాంచ్ కాలువ కనెక్ట్ చేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు గత 5 ఏళ్లలో దాదాపుగా 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. వాళ్లకు 20 టీఎంసీల నీళ్లు చిత్తూరు జిల్లాకి ఇవ్వాలని, 20 టీఎంసీల నీళ్లు చిత్తూరు జిల్లాకి ఇవ్వాలనే ఉద్దేశంతో. అంటే ఆయన ఉద్దేశము ఈ 63 టీఎంసీల హంద్రీనీవాను అనంతపురము కర్నూలు జిల్లాలకే పరిమితం చేసి గాలేరు నగరి గండికోట నుంచి కడప జిల్లా నీళ్లను వాళ్ళకి సంబంధించిన నీళ్లను కడప చిత్తూరుకు అదనంగా 20 టీఎంసీలు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన 40 టీఎంసీల ప్రాజెక్టును 83 టీఎంసీల ప్రాజెక్టుగా చేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధనలో జగనన్న ముందరున్నాడా లేదా? మరి జగనన్న అడుగులో మనం అడుగు వేయాలా లేదా? వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అందరం కూడా ఇక్కడ కలిసి సమావేశమైంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు వచ్చినా, ఇందాక మన శ్రీధరన్న చెప్పినాడు, ఆయన వస్తే మేఘాలు బారిపోతాయి, వానాలు వెళ్ళిపోతాయి, కరువు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు కరువు చంద్రబాబు కవల పిల్లలని. రాజశేఖర రెడ్డి గారు ఏమనేవారు? కరువు చంద్రబాబు కవల పిల్లలని. అంటే చంద్రబాబు వస్తే వానలు రావు. అయితే చంద్రబాబు నైజం గురించి కూడా చెప్తాం. చంద్రబాబు వచ్చినప్పుడు నిధులు మారుతాయి. ఏం మారుతాయి? నిధులు మారుతాయి, నీళ్లు మాత్రం పారవు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే మన శైలజనాథ్ గారు చెప్తారు, వీరంతా పాదయాత్ర చేసి ఆ రోజు జీడిపల్లి వరకు నీళ్లు తీసుకుని వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన పూర్తి చేసినటువంటి హంద్రీనీవా ఫేజ్ 1 జీడిపల్లి వరకు నీళ్లు తీసుకుని వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, పేదోడు డ్యామ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనకు కలగన్నామా? రాజశేఖర రెడ్డి గారు జీడిపల్లికి నీళ్లు తెచ్చారు కాబట్టి
ఈ రోజు పేరూరు డ్యామ్ కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కల మనం కన్నాం. అదేవిధంగా తురకలాపట్నం నుంచి పేరూరు డ్యామ్ కు నీళ్లు మనం ఇచ్చామా లేదా? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా తీసుకొని వచ్చారు కాబట్టి తురకలాపట్నం నుండి పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇచ్చినాం. కియా ఫ్యాక్టరీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు చేసి గొల్లపల్లి రిజర్వాయర్ ని ఆ రోజు నేను 2009లో ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ ని 1.25 టీఎంసీల నుంచి 1.91 టీఎంసీలుగా పెంచారు. ప్రాజెక్టు తెచ్చింది ఆయనే, భూసేకరణకు నిధులు ఇచ్చింది ఆయనే, కాలువ నిర్మాణం చేపట్టినటువంటి ఆ తరుణంలో 1.91 టీఎంసీలకు పెంచారు. గొల్లపల్లి రిజర్వాయర్ హైట్ 3 మీటర్లు తగ్గించారు. ఎంత తగ్గించారు? హైట్ 3 మీటర్లు తగ్గించారు. ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. 18 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల రిజర్వాయర్ కెపాసిటీ పెరిగినా ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆ 18 కోట్లు దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి నిర్మాణం పూర్తి చేయండి. మనం ఇక్కడ వచ్చినటువంటి అమిలియన్ సురేంద్రకు సంబంధించినటువంటి కంపెనీ ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ ఆ 18 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చినాడు. ఆయనకి భోజనం చేశారు. ఏం చేశారు? భోజనం చేసినారు. అదేవిధంగా 36వ ప్యాకేజ్ అనేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఉరకొండ కళ్యాణదుర్గం రాయదుర్గానికి 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆ రోజు 55 కోట్ల మిగిలిన పనుల్లో నిన్న మళ్ళా 2014లో టీడీపీ ప్రభుత్వం వస్తానే రద్దు చేసిన పనుల్లో ఇవి మాత్రం పడుతున్నాయి. అంతకుముందు కూడా 14-19 వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఏం చేసింది లేదు. 14-19 వాళ్ళు బీటీపీకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెండర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 36వ ప్యాకేజ్ 2,500 కోట్ల పనులు పెంచి 150 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే వాళ్ళు రైతులకు నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు, పైన లెక్క కొట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. హంద్రీనివా ప్రాజెక్ట్ అంటే పెద్ద కాలంలో కుప్పంకు నీళ్లు తీసుకుపోయి అనుకున్నావా చంద్రబాబు? మా ప్రతి ఒక ఎకరాకు పిల్ల కాలువలు చేసి నీళ్లు ఇచ్చి మళ్ళా తీసుకొని పోయి పుట్టుకుంటున్నారు. అంతవరకు కూడా ఈ పోరాటం ఆపం. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఈనాడు పత్రిక రాసేది, జ్యోతి పత్రిక రాసేది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని అపహాస్యం చేసేవాళ్ళు. ధనయజ్ఞం అని ఆ రోజు రూపాయితో 1 రూపాయి ఖర్చుతో 6 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తానన్న రాజశేఖర రెడ్డి గారిది జలయజ్ఞమా ధనయజ్ఞమా? ఈ రోజు 3 రెట్లు 20,000 కోట్లకి తీసుకొచ్చిన చంద్రబాబు మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడంతా. ఇక్కడ మన అమిలియన్ సురేంద్ర ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే. ఆయనకు సంబంధించిన సంస్థ 30 నుంచి 40% లిస్ట్ చేసి రోడ్డు పనులు చేస్తారు. అంటే 100 రూపాయల పనిని 60 నుంచి 70 రూపాయలకే చేస్తాడు. కానీ మడక్సిర బ్రాంచ్ కాలం ఇప్పుడు టెండర్లు పిలిచినారు. 0 నుంచి 70 కిలోమీటర్ల వరకు. ఇదిగో ఈడే 0 పాయింట్. ఈ నుంచి 70 కిలోమీటర్లు 700 కోట్లతో 770 కోట్లతో టెండర్లు పిలిచినారు. 5% ఎక్సెస్. 40% లాభాలంటే 300 కోట్లు లాభాలు. వాళ్ళ నిధులు మారుతున్నాయా లేదా తెలుగుదేశం వాళ్ళకి? మరి అదే విధంగా ఈ లైనింగ్ పని చేశారు. ఇక్కడంతా గమనిస్తాను. ఆడ ముద్దరి పోతే నీకు రాయి మీద కనపడుతుంది. అదేందో స్టీల్ ఫైబర్ కాంక్రీట్ అంట 24,000 క్యూబిక్ మీటర్. మేము 4,000 రూపాయలు క్యూబిక్ మీటర్ ఖర్చు అవుతుంది. 8,000 రూపాయలు దాదాపు రేట్ ఉంది. 3,850 కోట్లు. దాన్ని ఇప్పుడు 4,000 కోట్లు వేసినారు. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంక్రీట్ లైనింగ్ చేస్తే కుప్పలకు నీళ్లు పోయినాయి, ఎమ్మెల్యేలకు డబ్బులు వచ్చినాయి, కాంట్రాక్టర్లకు 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఎంత వచ్చింది? 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. మరి రైతుకి ఏమైనా మంచి జరిగిందా? రైతుల బోర్లు ఎండిపోయినాయా లేదా? రైతుల బోర్లు ఎండిపోయినాయి, కనగాలపల్లిలో ఎండిపోయినాయి, రాప్తాల్లో ఎండిపోయినాయి, సీకేపల్లిలో ఎండిపోయినాయి, రామగిరిలో ఎండిపోయినాయి, కొచ్చేరులో ఎండిపోయినాయి, పుట్టపర్తిలో ఎండిపోయినాయి, తలుపుల్లో ఎండిపోయినాయి, కదిరేగూడలో ఎండిపోయినాయి, తరకల్లో ఎండిపోయినాయి, ముదుగుపల్లో ఎండిపోయినాయి. మరి 2 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల నిర్మాణం అనేది కనపడటం లేదా? మీ లక్ష్యం కాదా? నేను ఈ జిల్లా మంత్రులను అడుగుతా ఉన్నా. సైతమా పయ్యావల కేశవ్ గారు, సత్యకుమార్ గారు, ఈ 2 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల నిర్మాణం చేయకుండా, రైతుల పొలాల్లోకి పిల్ల కాలువలు తీసుకొని రాకుండా ఈ కాంక్రీట్ లైనింగ్ చేసుకొని మీరు పోతా ఉంటే చూస్తా గమనుంటామనుకుంటున్నామా? చేయవచ్చి వచ్చింది అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? ఒకటే లక్ష్యంగా పనిచేయాలా? లైనింగ్ అన్నా మొదలుపెట్టాలా లేదా పిల్ల కాలువల నిర్మాణం అన్నా చేయాలా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ హంద్రీనివా కాలువ కింద పిల్ల కాలువ నిర్మాణం చేసేంత వరకు లైనింగ్ చేయకూడదన్న ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బోర్లు ఎండిపోతాయని తెలుసు. మరి రూపాయి ఖర్చు కాకుండా పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇవ్వచ్చినా లేదా? తురకలాపట్నం నుంచి నీళ్ళు ఇచ్చినామా లేదా?
బోధం మండలము, నాగలమడక ప్రాంతము, కంబదూరు మండలము, రామగిరి మండలము, కనగానపల్లి మండలము, రాప్తాడు మండలము, ఆత్మకూరు మండలం, ఇన్ని మండలాల్లో దాదాపుగా 100 గ్రామాలలో సస్యశ్యామలం చేసినటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటది రాప్తాడు బహిరంగ సభలో 2009లో పేదూరు గ్రామకు అంజనీ నీళ్లు తెస్తామని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన వారసులుగా మనం అందరం కూడా ఆ కళ సాకారం చేశాం. మరి ఈ రోజు కూడా ఆయన వారసుడిగా ప్రతి ఒక్క ఎకరాకి అంజనీ కాలువ కింద పిల్ల కాలువని సాధించుకునేదానికి మనం పోరాడదాం. కానీ ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదించినాడు చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదించాడు. 23 టీఎంసీలకు జగనన్న విస్తరించిన ప్రాజెక్టు ఇది 83 టీఎంసీలకు చేయాలా అంటే ఏదైతే చిత్తూరు జిల్లా ప్రాంతానికి గాలేరు నగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జగనన్న తెచ్చినాడో అది పూర్తి చేయాలా మా మొదటి డిమాండ్. రెండవది అందరికీ ఫేజ్ 1 ని 6,300 క్యూసెక్లకి ఏదైతే జగనన్న ఆ రోజు విస్తరించేటువంటి పనులు ప్రారంభించినాడో దానిని 11,000 క్యూసెక్లకు వెడల్పు చేయాలా మా రెండవ డిమాండ్. ఎందుకంటే ఈ చంద్రబాబు యొక్క ఈయన లోపాయికారి విధానం. పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఏడున్నాడు? ఆయన ఏమంటాడంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నేనే ఆపించినా చంద్రబాబుతో అంటాడు. రాయలసీమ నీళ్ళు వచ్చే ప్రాజెక్టు పనులు నేను ఆపించినా చంద్రబాబుతో మాట్లాడుకొని అంటాడు. ఇది న్యాయమేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా? ఇది న్యాయమేనా? మీరైనా చెప్పండి అని అడుగుతా ఉన్నా. న్యాయమేనా ఇది? మరి అదే విధంగా మొన్న చెప్తాడు పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేశాము, త్వరలో నీళ్లు విడుదల చేస్తాము. చంద్రబాబు నాయుడు గారితో కన్సెంట్ తీసుకుని ఆయనతో ఒప్పించి పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేశాము, నీళ్లు ఇస్తాము మహబూబ్ నగర్ జిల్లాకు అని చెప్తాం. అంటే పాలమూరు రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి లాంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా శ్రీశైలం డ్యామ్ లో 500 అడుగుల నుంచి వాళ్ళు నీళ్లు ఎత్తిపోతలు చేయడం మొదలు పెడితే రోజుకు 3 టీఎంసీలు నీళ్లు పోతాయి. వాళ్ళు రోజుకు 3 టీఎంసీలు ఎత్తేసే కార్యక్రమం అయితే అంద్రేనివా వరద రోజుల్లో తీసుకునే వరద కాలువ, శ్రీశైలం డ్యామ్ లో వరద వచ్చినప్పుడు తీసుకునే వరద కాలువ వాళ్ళు అట్టడుగు నుంచి నీళ్లు కొట్టడం మొదలు పెడితే ఈ రోజు 250 రోజులు నీళ్లు ఇచ్చినామని చెప్తాను తెలుగుదేశం ఎమ్మెల్యే. ఎన్ని రోజులు? 250 రోజులు నీళ్లు ఇచ్చినాము, 3,850 క్యూసెక్లకు విస్తరించేది. అయ్యా 3,850 క్యూసెక్లకు 250 రోజుల పాటు మీరు నీళ్లు ఇస్తే 23 టీఎంసీలు రావాలి. కానీ మీ లెక్కలు 52 టీఎంసీలు. కానీ ఆడ వచ్చింది మాత్రం చూస్తే 30 టీఎంసీ. అయితే ఎప్పుడైతే పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ఏదైతే తెలంగాణకు నీళ్లు పంపింగ్ చేసే కార్యక్రమం మొదలు పెడితే అంద్రేనివా కేవలం 40 నుంచి 60 రోజులు మాత్రమే పంపింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి 3,850 క్యూసెక్కుల్లో 3 రోజులకు 1 టీఎంసీ అంటే 3 రోజులకు 1 టీఎంసీ అంటే 60 రోజులకు 20 టీఎంసీలు వస్తాయి. కర్నూలు జిల్లా కూడా సరిపోతుంది. దీన్ని 11,000 క్యూసెక్కులకు విస్తరిస్తే ఆ 40 రోజులు పోనీ 60 రోజులు అనుకున్నా కూడా 60 రోజులు అనుకున్నా 63 టీఎంసీలు తీసుకోవచ్చు. జగన్ అనుకున్నటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ చంద్రబాబు ఈ కాలం వెడల్పు చేయకుండా కాంక్రీట్ లైనింగ్ చేశాడు. ఈ వెడల్పు చేయొచ్చునా? ఇంకా పగలగొట్టకుండా చేయొచ్చునా? కాలువ వెడల్పు చేసే ఉద్దేశమే లేదు కాబట్టి ఆయన మొదటి దశను కుదిర్చినాడు. ఇంకా మొదటి దశ విస్తరించే కార్యక్రమం లేదంటున్నాడు. రెండవ దశ విస్తరణ కార్యక్రమం లేదని కాంక్రీట్ లైనింగ్ చేసి చెప్పాడు. అదేవిధంగా మడకశిరకు ఒక బూజు పట్టింది. మడకశిరకు ఏం పట్టింది? ఒక బూజు పట్టింది. ఆ బూజు పట్టినటువంటి పరిస్థితుల్లో మడకశిర బైపాస్ కాలమని జగనన్న ఏదైతే తీసుకొచ్చినాడో పెనుగొండ మండలము నీళ్లు దాటకనే ఈ కాలం నుంచి పెనుగొండ మండలం దాటకనే నీళ్లు మడకశిర నియోజకవర్గం అంతా దాదాపుగా 150 చెరువులు దాదాపుగా రద్దయింది. మన కళ్ళను చేస్తూ రైతుల ఆశలను అడియాసలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తుంగలో దొక్కి మీరు దౌర్జన్యంగా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మాకు చేస్తూ ఎవరైనా ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ జైలు పెడుతూ ఎంతకాలం దౌర్జన్యం చేస్తారయ్యా చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ దౌర్జన్యం సహిస్తావా? జైలు కొత్తనా? మనకి జైలు కొత్తనా? పోయేదేమీ లేదు. పోయేదేమీ లేదు. పోరాడితే బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు కృతనిశ్చయం చేసుకుని మనము ప్రతినిత్యము అంద్రేనివా నుంచి పిల్లకాలను సాధించేంత వరకు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించేంత వరకు మనం ఈ పోరాటం చేస్తూనే ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినారు. మన ముఖ్య అతిథి మాజీ మంత్రి గారు, సీనియర్ శాసనసభ్యులు మీ తమ్ముడిగా
అడుగులు అడుగు వేద్దాం, మనమందరం జగనన్న ఆశయాలు సాధిస్తాం, రాజన్న కళలు నెరవేరుతాం. జై జగన్, జై జగన్. ఇప్పుడు శైలజనాథ్ గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.